సో ఇప్పుడు నేను ఏమనుకున్నారా, నేను ఇక్కడికి వస్తే కొందాం అనుకున్నానా, సారీ అమ్ముదాం అనుకున్నానా ఈ ఈ రీజన్లోకి వస్తే రాలేదు అది. ఇన్స్టెడ్ ఏమైంది అని అంటే ఇట్లా కిందికి వచ్చింది, పైకి పోయింది, పైకి పోయింది, ఇక్కడే చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే వచ్చి మంచిగా కొట్టేసింది కింద. అండ్ ఇక్కడ వచ్చి ఇంకొకసారి లిక్విడిటీ టెస్ట్ అయింది. ఓకే, ఇంతకు ముందు ఉన్న లిక్విడిటీ పాయింట్ కనిపిస్తుందా? యా, బేసికలీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయింది ఇక్కడ నుంచి, ఈ పాయింట్ నుంచి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ పాయింట్ చూసుకుంటే, ఈ పాయింట్ అంటే బేసికలీ ఆ రోజు ఏం అవ్వలేదు, ఇక్కడ ఇక్కడికి ఆ రోజు ఖతం అయిపోయింది, అందు లోపల లోపలే తిరిగింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అది ఇక్కడ ఓపెన్ అయింది, ఈ పాయింట్లో, పైన పాయింట్లో ఓపెన్ అయ్యి దీనికంటే మీద ఓపెన్ అయ్యి మంచిగా కిందకు కొట్టి మళ్ళీ జుప్పని పైకి వచ్చి మళ్ళీ కిందకు కొట్టింది. సో నెక్స్ట్ టైం అవుతుందో చూద్దాం. నైస్. ఊహూ. యా, సో ఇంతకు ముందు పడ్డ కథలన్నీ గాన్ బేసికలీ. యా, సో ఇప్పుడు యా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందని అనుకుంటున్నారు? ఓకే, డ్యామ్. కాకపోతే నువ్వు షార్ట్ ఉంటావు అనమాట బేసికల్లీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అయ్యి ఇక్కడ ఇది మన టార్గెట్ జోన్ ఉంటుండే, దాటినాక ఎగ్జిట్ అయిపోతుండే. ఓకే, సో అందుకే హైయర్ టైం ఫ్రేమ్స్ ఇంపార్టెంట్ అయితే అప్పుడు. సో వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ అంటే దిస్ హ్యాపెండ్. డైలీ చార్ట్. ఓకే, డ్యామ్, ఇది క్రేజీ రా. ఇక్కడ ఇక్కడ చూపిస్తాను ఇక్కడ. సో ఇప్పుడు మనం సేమ్ అట్లనే మన నార్మల్ చార్ట్ అనలైజ్ చేసినట్టు చూసుకుంటే, ఓకే, సో కనిపిస్తుందా ఇది? సో ఇక్కడ ఏమైంది అని అంటే ఇది పైకి పోయింది, తర్వాత వచ్చి ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, ఆ తర్వాత ఇక్కడికి పోయింది కదా ఇలా. బేసికలీ ఈ పాయింట్లో ఇలా. క్రేజీ. అది ఇక్కడ వచ్చింది, పైకి పోయింది, కిందికి వచ్చింది, లిక్విడిటీ తీసుకుంది, ఆ తర్వాత పైకి పోయింది. సో యాక్చువల్ మూవ్ ఇది ఇక్కడ నుంచి. సో ఈ పాయింట్ కూడా ఒక లిక్విడిటీ పాయింట్ అన్నమాట. ఏది ఏది ఆ లిక్విడిటీ పాయింట్ ఏది అంటే అది ఇది. ఎందుకు అంటే ఈ ఈ మూవ్ ఉంది కదా, ఈ గ్రీన్స్, ఆ గ్రీన్ మళ్ళీ ఇక్కడ వరకు స్ట్రైట్గా పోయింది, పోయినాక ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చి ముందుకు పోయింది. సో ఈ పాయింట్ వాజ్ అ టెస్టింగ్ పాయింట్. కాకపోతే మనం ఏంటిది, మనము ఇది ఆల్మోస్ట్ 28 జూన్, ఇది ఎంత 23 జూన్, 1 మంత్ అయిపోయింది మధ్యలో. సో మనకేం గుర్తుండదు కదా ఇది. హలో.
తమ్ముడు వెళ్ళిపోయావా? హలో. ఓకేరా. సో చూడు ఇక్కడ ఇది డైలీ చార్ట్ నిఫ్టీ. ఓకే. ఫ్యూచర్స్. సో బేసికలీ ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ పుష్ ఉండే చూసినాం. 1 2 3 4 5 క్యాండిల్స్. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ పుష్ స్టార్ట్ అయింది. అనిపిస్తుందా? షేరింగ్లో లేదా? ఓకే. ఇప్పుడు సో ఈ డైలీ చార్ట్ ఈడ స్టార్ట్ అయింది. ఒకసారి చెత్త లేకుండా. సో ఇక్కడ నుంచి ఆ మూవ్ స్టార్ట్ అయిందిరా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోయింది మూవ్. ఓకే. సో ఆ మూవ్ ఎలా అయిపోయింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోయింది. తర్వాత ఇట్లా అయింది. తర్వాత ఇట్లా పోయింది. తర్వాత ఇట్లా అయింది. ఇట్లా అయింది. ఇట్లా అయింది. ఇట్లా పోయింది. ఓకే. ఇన్ని కథలు పడ్డది. సో కాకపోతే ఆ మూవ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి సెకండ్ మూవ్. సో బేసికలీ అది జరిగింది జూలై 1 రోజు అనుకోరాదు. అండ్ ఇది జరిగింది జూలై 23 రోజు మనకి ఏదైతే ఇది జరుగుతుందో ప్రస్తుతం ఈ. సో మధ్యలో ఎన్ని రోజులు అయినాయి? ఆల్మోస్ట్ ఒక 20 డేస్ అయినాయి కదా. యా. సో 20 డేస్ అయింది కానీ వచ్చే టెస్ట్ చేసిపోయింది అది ఆ పాయింట్ని. యా. సో మనమేమో ఏమంటారు ఇవాళనే నెక్స్ట్ 5 మినిట్స్ ఏమవుతుంది అట్లా ఇట్లా అనుకుంటాం కానీ అందుకే హయ్యర్ టైం ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. కి వచ్చి కొట్టి పోతుంది అప్పుడప్పుడు మంచి గట్టిగా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుందో అక్కడి నుంచి చూద్దాం ఆ పాయింట్ అయినాక. సో ఇప్పుడు నువ్వు షార్టే అన్నమాట, నువ్వు లాంగ్ లేవు. ఓకే. నువ్వు లాంగ్ ఎప్పుడు అవుతావు అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. యా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమర్థమైంది అని అంటే అది వచ్చింది, కొట్టింది, ఆ టెస్ట్ చేసింది, పైకి వచ్చింది. ఓకే. అండ్ మొత్తం ఉన్న ఈ ఈ ఈ ముందు మూవ్లో ఉన్న లిక్విడిటీ అంతా గుంజింది ఒకటేసారి అది. లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళ బయర్స్ అందరు సెల్లర్స్ అయినట్టే కదా ఇక్కడ. యా. ఆ తర్వాత
వచ్చింది. సో బేసికల్లీ ఇప్పుడు చేంజ్ ఎప్పుడు అవుతుంది స్ట్రక్చర్ అని అంటే ఓకే, ఈ పాయింట్ ఈ పాయింట్ లేచిపోతే చేంజ్ అయినట్టు. సో ఇప్పుడు మనం లోపల ఒకసారి అనలైజ్ చేస్తే దీన్ని ఏయ్, ఇంత పెద్ద తేపుట్ట. సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ చూసుకుంటే పైకి పోయింది, కిందికి వచ్చింది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయి పైకి పోయింది. ఓకే, సో ఈ లో అనేది ఇండ్యూస్మెంట్ లో మన ప్రకారం. ఆ తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్, పైకి పోయింది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది. సో ఇది ఇండ్యూస్మెంట్ లో. ఇది ఇది ఈ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇండ్యూస్మెంట్ లోస్ తీసుకున్నాక పైకి పోతే అది ప్రాపర్గా వెళ్ళిపోతుంది అన్నమాట, ఇక ఎక్కువ ఎక్కువ లొల్లి చేయకుండా. ఓకే, లేకపోతే ముందుకు పోతే అది లిక్విడిటీ ముందెత్తుకోవాలి. ఒకవేళ లిక్విడిటీ ఇక్కడ కింద ఎత్తుకొని వెళ్ళిపోతే ఇక ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఈ మూవ్ అంతా ముందే అయిపోయింది కదా. గుర్తుంది కదా నీకు ఆ కాన్సెప్ట్, ఈ మూవ్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ మూవ్ పోతే అంటే వచ్చి దీన్ని కొడితే చప్పని వెళ్ళిపోతుంది. సో మనం దానికోసం చూస్తాం అన్నమాట. ఓకే, ఓకే. ఏమైందిరా, కనపడట్లేదా? ఏమైంది? మీ అమ్మాయి ఈడనే ఉన్నది. ఈ గూగుల్ మీట్ ఉందే, లఫూట్ లాగానే పనిచేస్తుంది. ఎంటైర్ స్క్రీన్ పెడతాను. మా కంపెనీ మూసేటట్టున్నారా వాళ్ళు. సో ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా? యా, సో అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందిరా. స్టార్ట్ అయ్యి ఇట్లా 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 పోయి మెల్లగా ఇట్లా వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్. యా, సో ఆ రోజు ఏమైంది అని అంటే బేసికల్లీ ఇదైంది. పై నుంచి కిందికి వచ్చింది, ఇండ్యూస్మెంట్, ఇండ్యూస్మెంట్ టేకెన్, దిస్ ఆల్సో టేకెన్. ఓకే, ఇక్కడ షార్ట్ చేస్తే ఇక్కడ కవర్, ఇక్కడ నీది అయిపోతుంది గేమ్ బేసికల్లీ. సో ఇప్పుడు వచ్చింది, ఇది తీసుకుంది, ఇది స్టార్ట్ అయింది, లిక్విడిటీ తీసుకుంది, అండ్ గ్రీన్ గ్రీన్ వచ్చింది. నెక్స్ట్ ఏమైతే చూద్దాం. మనకి ఏం కావాలి అంటే ఇది లిక్విడిటీ తీసుకుంది కాబట్టి ఈ హై అట్లీస్ట్ బ్రేక్ అవ్వాలి మనకి. ఈ హై బ్రేక్ అయితే మనం ఎల్లుడే లాంగ్, ఇప్పుడు కూడా లాంగ్ వెళ్ళొచ్చు ఆ హై వరకు. కాకపోతే ఆ హై బ్రేక్ అయితే ఇక ఇక వెళ్ళిపోవడమే అట్లా. అంతే.
యా, ఇప్పుడు హై బ్రేక్ అయిందిరా. ఈ హై బ్రేక్ అయింది, అంతకు ముందు హై బ్రేక్ అయింది, అన్ని బ్రేక్ అయినాయి ఇప్పుడు. అండ్ లిక్విడిటీ ఈజ్ ఆల్సో టేకెన్. ఓకే, నౌ వీ విల్ గో లాంగ్, అంటే షార్ట్ లాంగ్ అన్నమాట, విత్ స్టాప్ అట్ దిస్ పాయింట్. ఏ పాయింట్ అంటే ఇది స్టాప్ అయిపోద్ది ఇప్పుడు. అండ్ టార్గెట్ ఇది, ఈ పైన పాయింట్ అవుతుంది, ఇది టార్గెట్ అవుతుంది. విల్ గో. టార్గెట్ హిట్. సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చుంటాం అన్నమాట, ఇక ఎంత దూరం పోతే చూద్దామని. అయిపోయింది వీక్. సో ఇది తమ్ముడు ట్రెండ్ డే అంటే ఇట్లుంటుంది. సో ఈ ట్రెండ్ డే రోజు నువ్వు పొద్దున 9:15 కొని కూర్చుంటే ఈ ఎండ్ ఆఫ్ ద డే వరకు రిచ్ ఉంటావు. కాకపోతే అది ఎంత కష్టం ఉంటుంది అంటే మజా వస్తుంది అన్నమాట. ఎందుకంటే అది ఏ రోజు వస్తుందో తెలిసి రావాలి నీకు. సో అది అలా ఉంటుంది మ్యాటర్. సో బేసికలీ లిక్విడిటీ అర్థమైంది కదా ఇప్పుడు నీకు. లిక్విడిటీ తీసుకున్నాక మూవ్ బాగుంటుంది, ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇప్పుడు నేను నీకు జేకేఐఎల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకు మ్యాటర్ అర్థమవుతుంది ఎందుకు దాంట్లో ఆగుతున్నామని. అవును. సో ఇది జేకేఐఎల్ కనిపిస్తుందా? జేకేఐఎల్ కనిపిస్తుందా అంటున్నా. ఓకే, సో దీన్ని కూడా సేమ్ అలానే అనలైజ్ చేస్తే మనం. ఓకే, సో ఇది వచ్చింది. బేసికలీ ఏమైంది అని అంటే అది మనం ఇక్కడి నుంచి అనలైజ్ చేసుకుందాం, ఈ లో పాయింట్ నుంచి. సో అర్థమైపోతుంది మనకి ఈజీగా, అది లేటెస్ట్ మూవ్ కదా. సో ఇక్కడి నుంచి రా చూస్తే ఇది లోయెస్ట్ పాయింట్, ఆ తర్వాత ఇది హైయెస్ట్ పాయింట్ ఉండే దాని ముందు. సో ఫస్ట్ లోపలే తిరిగింది, ఆ హై బ్రేక్ అయింది ఇక్కడ.